అని అంటున్నాం. ఇగో ఈ సర్వే 2023కి సంబంధించి లేటెస్ట్ సర్వేరా. ఇటీవల ఇగో దీనికి సంబంధించి ఎవరు విడుదల చేసిర్రు అని అంటే మనం ఒక మంత్రిత్వ శాఖను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే గణాంకాలు మరియు కార్యక్రమాలకి సంబంధించి అమలు మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఇక గణాంకాల మంత్రిత్వ శాఖ, స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ దీనిని విడుదల చేయడం జరిగిందిరా. ఇగో గణాంకాల మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేసింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలిగిరా? చేయలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. 2017లో ప్రారంభమైందిరా. 2017లో దీన్ని ఎవరు ప్రారంభించిరు అని కూడా నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని. సో దీన్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు అని అంటే నేషనల్ శాంపిల్ సర్వేరా. సో ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేను ఎవరు ప్రారంభించిరు అని అంటే 2017లో నేషనల్ శాంపిల్ సర్వే అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. నేషనల్ సర్వే శాంపిల్ ఆఫీస్ ద్వారా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది రావడం జరిగింది. సో ఇది ఎన్ని రకాల సూచికలతోటి పనిచేస్తుంది అని అంటే ప్రధానంగా 4 రకాల ఇండెక్సెస్ ఉంటాయిరా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఎక్కడ అడుగుతారు అని అంటే ఎకానమీలో అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? అన్ఎంప్లాయ్మెంట్ లెసన్లో అడుగుతారు. ఏమని అడుగుతారు? పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్సెస్ ఎన్ని, ప్రధానమైనటువంటి సూచికలు ఎన్ని అని అడుగుతారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది 4. ఓకేనా? ఇది సబ్జెక్ట్ పరంగా అడిగేటువంటిది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది 2023 ప్రకారం ఏ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలను వెలువరించడం జరిగింది. ఆ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మనం మాట్లాడతాం. స్టేట్మెంట్ రూపంలో వాటిని అడగడానికి అవకాశం ఉంటుంది టఫ్ క్వశ్చన్ అడిగితే. దాని లేదు దీని మీద జీకే బిట్ లాగా అడగాలనుకుంటే నేను అడిగినట్టు అడుగుతారు. 2017లో ఎన్ఎస్ఎస్ఓ ద్వారా ఏం ప్రారంభమైంది అని అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటిది ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మనం విశ్లేషణాత్మకంగా చదువుకోగలిగితే మీకు ప్రతి అంశం అనేది బాగా గుర్తుంటుంది, దానికి అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ని షార్ట్ నోట్స్ చేసుకోగలిగితే మీరు బాగా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది గణాంకాల మంత్రిత్వ శాఖ దీన్ని వెలువరించడం జరిగింది అని అంటున్నాం. కానీ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది 2017లో ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే ద్వారా ప్రారంభమైంది అని అంటున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి తాజా గణాంకాలు ఏ టైంకి సంబంధించి ఇవ్వడం జరిగింది అని అంటే ఈ ఏడాదికి సంబంధించి 3వ త్రైమాసికం అంటే కి సంబంధించినటువంటి డేటాను రిలీజ్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఎన్నవ త్రైమాసికం? 3వ త్రైమాసికానికి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ 3వ త్రైమాసికాన్ని ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చూడడం జరుగుతూ ఉంది అని అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? ఇగో జూలై నుంచి సెప్టెంబర్ వరకు 2023కి సంబంధించినటువంటి డేటా మనకి ఇప్పుడు రావడం జరిగింది. డిసెంబర్లో వచ్చింది. మళ్ళీ జూలై సెప్టెంబర్ అంటున్నారు సార్, డిసెంబర్లో ఎందుకు చెప్తున్నారు కరెంట్ అఫైర్స్ అంటే ఈ మంత్స్కి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం గణాంకాల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఓకేనా? దేనికి సంబంధించి అని అంటున్నాం? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని, దీంట్లో ఉండేటువంటి ఇండెక్స్ సూచికలు ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 4 రకాల సూచికలు ఉంటాయి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఆ 4 అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడడమే కాదు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమని అంటున్నాము అని అంటే ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సూచిక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటున్నాం. ఇగో ఇది ఒక సూచిక అనేది ఉంటుంది. ఓకే, ఇక రెండవ సూచిక ఏమిటి అని అంటే దీనిలో రెండవ సూచిక వచ్చి వర్కర్స్ పాపులేషన్ రేషియో అని అంటున్నాం. ఇగో రెండవ సూచిక వర్కర్స్ పాపులేషన్ రేషియో. రెండవ సూచిక ఏమంటున్నాం అని అంటే వర్కర్ పాపులేషన్ రేషియో. ఓకే, ఇది రెండవ సూచిక అని అంటున్నాం. మూడవ సూచిక ఏంటి అని అంటే నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇగో మూడవది ఇక్కడ రాస్తున్నా, నిరుద్యోగిత రేటు. ఓకే, ఇక నెక్స్ట్ 4వ సూచిక ఏమిటి అని అంటే దీనికి సంబంధించి ప్రస్తుత వారం వారి స్థితి. ఉద్యోగులకి సంబంధించి ప్రస్తుతం అంటే ప్రజెంట్ వీక్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్, ప్రస్తుత వారం వారి స్థితి అని అంటున్నాం. ఓకే, ఇగో ఇలా 4 రకాలుగా
ఇండెక్సెస్ ఉంటాయి. ఈ 4 కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్సెస్గా మీరందరూ గుర్తించాల్సి ఉంటుందిరా. ఇలా గుర్తిస్తే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఆన్సర్ అవుతుంది అని అంటున్నాం? ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎలా అడుగుతారో చెప్తా. ఈ 4 అంశాలకి సంబంధించినటువంటి వివరాలను ప్రస్తుతం ఈ స్టాటిస్టిక్ మినిస్ట్రీ అనేది విడుదల చేయడం జరిగింది. వీటి మీద అడిగారు అనుకోండి, టఫ్ క్వశ్చన్గా చదవనప్పుడు తెలుస్తుంది. కానీ మనం చదువుతున్నాం కాబట్టి సో దీనికి సంబంధించి ఈజీగా ఆన్సర్ తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇది అర్బన్కి సంబంధించినటువంటి డేటాను వెలువరించడం జరిగిందిరా. దేనికి సంబంధించి? పట్టణ ప్రాంతాలలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇగో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి రేట్లో ఏం చెప్పింది అని అంటే, సో దీనిలో 15 సంవత్సరాల వయస్సు పైబడినటువంటి వారికి సంబంధించినటువంటిని ఇక్కడ పార్టిసిపేషన్లో లేబర్గా గుర్తిస్తూ ఉన్నాము అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి 2022లో ఈ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 47.9% ఉందిరా. ఇగో 2022లో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంత అని అంటున్నాం? 42.9%గా నమోదు కావడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 47, నాట్ 7, నాట్ 2, 47.9%గా నమోదు అవ్వడం జరిగిందిరా. ఓకే, 2022. మరి 2023లో ఎంత నమోదైంది అని చెప్పింది అని అంటే 49.3% నమోదైంది అని చెప్పింది. 2023లో 49.3%, 49.3% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగింది 2022తో పోలిస్తే 2023లో ప్రస్తుతం వచ్చినటువంటి థర్డ్ క్వార్టర్లీలో అని చెప్పేసి ఇక్కడ కంపేర్ చేస్తూ ఈ 2022 2022 బిట్వీన్ 2023 మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో మేల్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. 2022-23కి సంబంధించి ఇప్పుడు మేల్ పర్సంటేజ్ ఎంత ఉండింది, ఎంత పెరిగింది అని అడుగుతారు. సో ఇక్కడ నేను ఎమ్మని ఇస్తా ఉన్నాను. ఇగో మేల్ పర్సంటేజ్ గురించి మాట్లాడితే మేల్ పర్సంటేజ్ అనేది 2022లో మనకు ఎంత కనబడతా ఉంది అని అంటే 73.4%గా కనబడతా ఉందిరా. ఎంత అని అంటున్నాం? 73.4%గా కనబడతా ఉంది. ఇది 2023కి వచ్చేసరికి మేల్ పర్సంటేజ్ ఎంతకు పెరిగింది అని అంటే 73.8%కి పెరిగిందిరా. అంటే కేవలం 0.4%, 0.4% మాత్రమే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ప్రస్తుతం వచ్చినటువంటి తాజా గణాంకాల ప్రకారం అర్బన్లో ఇంత పెరగడం జరిగింది. మేల్కి సంబంధించి, పురుషులకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ రేట్గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఫీమేల్కి సంబంధించినటువంటి అంశాలను ఎలా చెప్పింది అని అంటే, ఫీమేల్కి సంబంధించి 21.7% ఉండిందిరా. ఎంత అని అంటున్నాం? ఫీమేల్కి సంబంధించి ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాను, 21.7%గా మనకు 2022లో కనబడతా ఉందిరా. సో ఇది కాస్త మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 2023కి వచ్చేసరికి ఎంతకు పెరిగింది అని అంటే 24%కి పెరగడం జరిగిందిరా. ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువగా పెరిగింది, 24% పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు ఇప్పుడు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇదంతా దేనికి సంబంధించి అని అంటున్నాం? అర్బన్కి సంబంధించినటువంటి రేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ని. సో అర్బన్కి సంబంధించి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2022లో 47.9%గా ఉంది. అది 2023కు 49.3%గా పెరిగింది. అలాగే ఇందులో మేల్ పర్సంటేజ్ వచ్చి 73.4%గా ఉంటే 2023లో 73.8%కి పెరిగింది. ఫీమేల్ 2022లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో 21.7% ఉంటే అలాగే ఇక్కడ 2023కి వచ్చేసరికి 24%కి పెరిగింది అని అంటున్నాం. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం మొత్తాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది కరెంట్ ఎకానమీలో నేర్చుకుంటున్నాం కానీ మనకు మెయిన్ ఎకానమీలో ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం వర్కర్ పాపులేషన్కి సంబంధించి మాట్లాడదాం. ఈ వర్కర్స్ పాపులేషన్ రేషియోకి సంబంధించి మళ్ళీ సేమ్ అర్బన్లో ఉన్నటువంటి అంశాలను పోల్చి చెప్పడం జరిగింది. ఒకసారి
దీనికి సంబంధించి 2022 డాటాను తీసుకుందాం రా. ఇగో ఈ 2022 సంవత్సరానికి సంబంధించి ఎంతమంది ఈ వర్కర్స్ పాపులేషన్లో ఉన్నారు అని అంటే 44.5% ఉన్నారు రా. సో ఎంత అని అంటున్నాం, 44.5%గా ఉన్నారు. 2023లో వీరు ఎంతకు పెరగడం జరిగింది అని అంటే 45%కి పెరగడం జరిగింది. ఓకే, ఇది ఓవరాల్గా వర్కర్స్ పాపులేషన్ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఈ వర్కర్స్ పాపులేషన్ రేషియోకి సంబంధించి మేల్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని అంటే 68.6% ఉందిరా. ఇగో మేల్ వచ్చి 68.6% ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఇదే మేల్ పర్సెంటేజ్ వచ్చి 2023 నాటికి ఎంత పెరిగింది అని అంటే 69.4% పెరిగిందిరా. ఎంత అని అంటున్నాం, 69.4% పెరగడం జరిగింది. మరి ఫీమేల్కి సంబంధించినటువంటి డేటా ఎలా ఉంది అని అంటే ఫీమేల్కి సంబంధించి 19.7% ఉన్నారా. 2022లో ఫీమేల్ డేటా 19.7%గా మనకి ఇక్కడ వర్కర్స్ పాపులేషన్లో నమోదవ్వడం జరిగింది. మరి ఇదే ఫీమేల్ 2023కి వచ్చేసరికి ఎంత నమోదయ్యారు అని అంటే 21.9% నమోదయ్యారా. ఎంత అని అంటున్నాం, 21.9% నమోదయ్యారు. అయితే సార్ ఈ పర్సంటేజ్ల మీద క్వశ్చన్ వస్తుందని ఒక డౌట్ ఉంటుంది మీకు, బట్ నేను క్లారిటీ ఇస్తా ఉన్నా, వచ్చినా రాకున్నా మీరు సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్కి సంబంధించి. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. సింధు రాథోడ్ వెరీ గుడ్, నువ్వు బాగా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు పాయింట్స్ రాస్తున్నావు, నేను చూస్తూ ఉన్నా. ఇక నెక్స్ట్ దీని తర్వాత నిరుద్యోగిత రేటు అర్బన్లో ఎలా ఉంది అని అంటే పెరిగిందా తగ్గిందా అని అడుగుతారు సింపుల్గా. ఇప్పుడు వచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే మనం ఏం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే అర్బన్లో తగ్గింది అని చెప్పాలి. సో ఇప్పుడు అర్బన్లో ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఏం జరిగింది అని అంటే ఇగో నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది అని అంటున్నాం. 2022లో 7.2% ఉండేరా, ప్రస్తుతం ఇది ఎంత ఉంది అని అంటే 6.6% ఉంది. ఇగో 2022లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత అని అంటున్నాం, 7.2%. మరి 2023లో ఎంత, ఇటీవల వచ్చినటువంటి డేటా ప్రకారం అని అంటారు. ఇగో ఇలా అడిగితే 6.6% అని గుర్తుంచుకుంటారా, దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇటీవల వచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే 2023 ప్రకారం 2023లో ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగిత రేట్ ఎంత అని అంటారు, 6.6% అని చెప్పాలి. ప్రస్తుతం నిరుద్యోగిత దేశవ్యాప్తంగా తగ్గింది అని గుర్తుంచుకోవాలి. సరే ఎక్కడ తగ్గింది, మనకు ఉద్యోగాలు అయ్యిపోయారు కదా అని బేసిక్ డౌట్ ఉంటుంది. అయితే ప్రైవేట్ సెక్టార్లో ప్రభుత్వ విభాగంలో పనిచేసే అందరినీ కూడా ఇక్కడ లెక్క కడతారు. ఓకేనా, బేసిక్గా పనిచేయడానికి సిద్ధంగా ఉండి పని దొరికితే ఇక వారంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్స్గా భావించబడరు, ఎంప్లాయీస్గా భావించబడతారు. ఏదో పని, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెక్కలు అనేవి జరుగుతాయి. సో ఇలా ఇగో ఈ డేటాను మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇది ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని వెలువరించడం జరిగింది. ఏం వెలువరించింది, ఏ పథకం గురించి చెప్పింది అని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్కి సంబంధించి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఏ పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అని అంటారు. అలా అడిగితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005లో రావడం జరిగింది. దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇగో ఈ స్కీమ్లో పురుషుల కంటే కూడా స్త్రీల పర్సెంటేజ్, మహిళల పర్సెంటేజ్ పెరిగింది ఈ పనికి వెళ్తున్నటువంటి వారికి సంబంధించి. ఇదేంటి, 100 రోజుల హామీ పథకం, 100 రోజుల పని హామీ పథకం. ఇగో ఈ పథకంలో మహిళలు ఎక్కువగా ఉపాధిని, ఎంప్లాయ్మెంట్ని పొందడం జరుగుతూ ఉంది అని చెప్పేసి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ప్రత్యేకంగా వెలువరించడం జరిగింది, ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి మహిళల నిష్పత్తి ఎంత పెరిగింది ప్రస్తుతం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అని అంటే 59.25% పెరిగింది అని గుర్తుంచుకోవాలరా. 59.25% పెరిగింది. సో ఇలా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005కి సంబంధించి ఇగో ఈ అప్డేట్ ఉంది. ఇది పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్గా నేను చెప్తా ఉన్నా, నేను 2 స్టార్స్ వేస్తున్నా, మీరు ఒక 5 స్టార్స్ వేసుకోండి అక్కడ. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో నిరుద్యోగిత కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏది అని అంటున్నా, ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే ఆ లిస్ట్ని పోస్ట్ చేయండి.
ఓకేనా. భారతదేశంలో మనం నిరుద్యోగిత అంశాన్ని మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే 2017లో తీసుకొచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అంశాలు వెలువరించడం జరిగింది. జాతీయ గణాంకాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. అందుకుగాను మనం ఈ నిరుద్యోగిత అంశం, ఎంప్లాయ్మెంట్ అంశాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో 2022-23 బిట్వీన్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, భారతదేశంలో నిరుద్యోగితకి సంబంధించి ఉన్నటువంటి పథకాలు ఏంటి, నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్న పథకాలు ఏంటి అని అడుగుతారు. సో నేను ఈ టైంలో మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి, నా కాంటెంట్ నచ్చితే మీరు వీడియోని తప్పకుండా స్టేటస్ పెట్టాలి. ఇది నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే అవసరం కూడా ఉన్నది. ఓకే రైట్. పథకాలు మీ ఫింగర్స్ మీద ఉండాలిరా. మీ చేతికి ఎన్ని 5,000 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 పథకాలు ఒక్కొక్క ఫింగర్కి ఇచ్చేసేయండి. మీరు ఇలా అంటే 5 ఫట్న గుర్తుకు రావాలి మీకు. ఓకే. సో ఇప్పుడు 5 ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. వెరీ గుడ్, మీరు చెప్పేవన్నీ రైటే. ఇంకా బెటర్గా వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అంత అంశం ఇయ్యలే మనకి ఎగ్జామ్లో అనుకుందాం. సో ఇప్పుడు సింపుల్గా అడిగిండు, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగితను నిర్మూలించేందుకు అమలు చేస్తున్న పథకాలను గుర్తించండి అని 5 పేరిస్తారా. సో 5 నేను గుర్తుపట్టగలిగినాం అనుకో, నీకు 1 మార్కే వస్తుంది. అంటే ఒక మార్కు 100% అనుకుంటే జస్ట్ 20% నువ్వు ఆన్సర్ గెస్ చేసేది, నువ్వు ఆన్సర్ గుర్తించేది. అలా 520s గుర్తుంటే, 520s పర్సెంటేజెస్ గుర్తుంటే నీకు 100% వస్తుంది. సో ఆ 5 ఏంటి అని అంటే, నీ చేతుకున్నటువంటి 5 ఫింగర్స్గా గుర్తుంచుకో. ఒకటి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన అని అంటున్నాం రా. సో ఇప్పుడు నిరుద్యోగ నిర్మూలన పథకాలు, నిరుద్యోగమే కదా, నిరుద్యోగ నిర్మూలన పథకాలు ఏమిటి అని అడుగుతారు. 100% అడుగుతారు. మీరు ఎంత విశ్లేషణాత్మకంగా చదవాలి తెలుసా ఆ సబ్జెక్ట్ను. అలా చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, నార్మల్గా చదివితే రావు. ఓకే. ఇప్పుడు నిరుద్యోగ నిర్మూలన పథకాలకి సంబంధించి 5 పథకాలు అని అంటున్నాం కదా. ఒకటి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, స్టైల్గా దాన్ని ఇంగ్లీష్లో రాసిరు. ఇగో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇక ఇది ఏం చేస్తుంది అనేది సింపుల్గా చెప్పాలని అంటే, ఏం లేదురా, నైపుణ్యం లేనటువంటి నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి పూర్వ మార్కెట్లోకి ఉద్యోగాలు సంపాదించుకోపోండ్రా అని చెప్తుంది. గదే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి పథకం. ఇక రెండోది ఏంటి అని అంటే, ముద్రా యోజన అని అంటున్నాం. ఇది మీకు ఏమిస్తుంది అని అంటే, అప్పులను ఇస్తుంది బ్యాంకుల ద్వారా. సో ఇప్పుడు ముద్రా యోజన అని అంటున్నాం. ఇగో ఈ ముద్రా యోజన యొక్క ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు ఏదైనా చిన్న మధ్య కుటీర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈల ద్వారా నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటా సార్ అని అంటే, నీ స్థాయిని బట్టి నువ్వు పెట్టే ప్రపోజల్ని బట్టి ఇక్కడ లోన్స్ వస్తాయి. ఓకే. ఇక నెక్స్ట్ మూడోది ఏమంటున్నాము అని అంటే, మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి పథకమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఏం చేస్తూ ఉంది, ఉపాధి హామీని కల్పించడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005లో వచ్చినటువంటి చట్టం రా. నేను అదే రాస్తా ఉన్నా ఇక్కడ. సో ఇలా ఇగో ఈ పథకం అనేది కూడా నిరుద్యోగ నిర్మూలనను గ్రామీణ ప్రాంతాలలో చేసేందుకు తీసుకొచ్చినటువంటి పథకంగా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొకటి ఏమని అంటున్నామనంటే, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన అని అంటున్నాం. నాలుగోది ఏమంటున్నాం, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన. సో ఈ పథకం ఏం చేస్తుంది అని అంటే, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, అంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి యజమానులు ఉంటారో, వారికి ప్రోత్సాహకాలను అందించేందుకు తీసుకొచ్చినటువంటి పథకమే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక యోజన. దీని ద్వారా యజమానులకి వెసులుబాటు కల్పిస్తే వారు ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇగో ఇలా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ 5వ పథకం ఏమంటున్నాము అని అంటే, స్టార్టప్ ఇండియా అని అంటున్నాం. సో నీ దగ్గర ఐడియా ఉంది సార్, నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఇగో దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తీసుకొచ్చిన, ఇగో ఈ డ్రాఫ్ట్లో భాగంగా నేను ఈ వ్యాపారం చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయి, నేను చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతా అని అంటే, దానికి సంబంధించి పరిశీలించి స్టార్టప్ ఇండియాకి పెట్టుబడులు ఇచ్చే ప్రోగ్రామే స్టార్టప్ ఇండియా
సో ఇలా ఈ 5 పథకాలు కూడా భారతదేశంలో ప్రధానంగా నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి పథకాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ పథకాలన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నిరుద్యోగ నిర్మూలన పథకాలను గుర్తించండి అన్నప్పుడు 5 పథకాలు చెప్పాలి. ఒకటి ఏమంటున్నాము అని అంటే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, 2 ముద్రా యోజన, 3 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005, 4 ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన, 5 స్టార్టప్ ఇండియా అని అంటున్నాం. ఇలా మీ ఫింగర్స్ 5కి సంబంధించి 5 స్కీమ్స్ చెప్పడం జరిగింది. ఏ ఫింగర్కి ఏ స్కీమ్ ఇస్తారు అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే.